ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గొంతుక. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ధరణి న్యూస్ ఛానల్. ఈరోజు అప్డేట్స్ చూద్దాం. అందరికీ నమస్కారం. బాబు మీ సెల్ఫీ కింద పెట్టండి, వాళ్ళకి కవర్ చేస్తారు కదా, కెమెరాలకు అడ్డం ఉంటుంది. మధ్యలో ఫోన్లో వెళ్ళిపోతాను ప్లీజ్, మధ్యలో ఫోన్లో వెళ్ళిపోతాను ప్లీజ్, తొందరగా. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్నటువంటి నిరుద్యోగ దీక్షకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మా అందరి ప్రియతమ నాయకుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ గారు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు మా సోదరుడు, ఇప్పటి వరకు గర్జించినటువంటి శ్రీ ధర్మపురి అరవింద్ గారు, హుజరాబాద్లో కేసీఆర్ ఎత్తులను చిత్తు చేసి భారీ మెజార్టీతో గెలిచి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించే పార్టీ భారతీయ జనతా పార్టీ చెప్పి ఒక సంకేతం ఇచ్చినటువంటి హుజరాబాద్ శాసనసభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, పార్లమెంట్లో తెలంగాణ వాణిని బాణిని వినిపినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ గారు, శ్రీ నందీశ్వర్ గౌడ్ గారు, మా అక్క బొడిగే శోభక్క గారు, మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ ఎండల లక్ష్మీనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ ప్రేమేందర్ రెడ్డి గారు, బంగారు శృతి గారు, ఉపాధ్యక్షులు శ్రీ ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ గారు, శ్రీ మనోహర్ రెడ్డి గారు, ఇతర పెద్దలు, తెలంగాణలో ఒక ఉద్యమకారునిగా ఉండి ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మన్నా విఠలన్న గారు, శాసన మండలి మాజీ చైర్మన్ శ్రీ స్వామిగౌడ్ గారు, తిన్మార్ మల్లన్న గారు, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు, విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉండి యువమోర్చా జాతీయ కార్యదర్శిగా ఉండి భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలు చేపట్టి కష్టపడి ఇష్టపడి అనేక ఉద్యమించినటువంటి మా సోదరుడు కాసం వెంకటేశ్వర్ గారు, వీరేందర్ గౌడ్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర అధికారపతి రాకేష్ రెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్లు, వేదికమైనటువంటి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్రంలో ఏ విద్యార్థి సంఘం కానీ ఏ యువజన సంఘం కానీ ఇంతవరకు నిరుద్యోగ సమస్య ఉద్యమాలు చేయాలి. ఆ భాను ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా యువమోర్చా అనేక ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైళ్లకు వెళ్ళండి ఏకైక యువజన విభాగం భారతీయ జనతా యువమోర్చా తెలంగాణ రాష్ట్రంలో. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు సోదరి గీతామూర్తి గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుసేన్ నాయక్ గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాషా గారు, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ పాషా గారు, గౌరవ కార్పొరేటర్లు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు, అశేషంగా విచ్చేసినటువంటి నిరుద్యోగ యువతకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు, పోలీస్ నిర్బంధాన్ని ఛేదించుకొని వచ్చినటువంటి నా అక్కలకు, తమ్ముళ్లకు, అక్రమ పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన దీక్షను భగ్నం చేయడానికి పోలీస్ ప్రయోగాన్ని ఉపయోగించి అనేక ప్రాంతాల్లో అరెస్ట్ అయి
పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి గృహ నిర్బంధం నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నిరుద్యోగ యువకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికీ అభినందనలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. ముఖ్యంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ నిరుద్యోగ దీక్షకు సంఘీభావం పలికినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు, నిజామాబాద్ యూనివర్సిటీ విద్యార్థులకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసినటువంటి హోంగార్డ్ అసోసియేషన్ కు, విద్యా వాలంటీర్లకు, ఆర్టీసీ కార్మికులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, జనసేన విద్యార్థి విభాగానికి, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం నాయకులకు, తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ అసోసియేషన్ నాయకులకు, తెలంగాణ సోషల్ ఫోరం నాయకులకు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు, జేఎన్టీయూ విద్యార్థులకు, దాంతోపాటు ఇక్కడికి వచ్చి సంఘీభావం ఉన్నటువంటి మిగతా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ దీక్ష అంటే కేసీఆర్కి మనకు పుట్టింది, కానీ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ భయానికి భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇన్ని రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రికి కోరుకుంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత అంతా కూడా, ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలన్నీ కూడా ఇవాళ ఈరోజు భారతీయ జనతా పార్టీ చేపట్ట దీక్షకు తరలి వస్తున్నారు, వేలాదిగా తరలి వస్తున్నారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రికి నిన్న కోవిడ్ గుర్తొచ్చింది. అర్ధరాత్రి జీవో జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో ర్యాలీలు, బహిరంగ సభలను కూడా నిషేధిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, అసలు తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ అసెంబ్లీను ఏడవనవో ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. అనేక మంది పేద ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వల్ల మరణిస్తే కనీసం నువ్వు ఫాజాల ప్రగతి బయటికి రాలే. కేవలం భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ సమాజంలో చైతన్యాన్ని కలిగిస్తానని చెప్పి ఒక భయంతోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ చేపట్టి దీక్షకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్న దుర్మార్గ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్న తెలంగాణ రాష్ట్రం దేనికోసం సాధించుకున్నామన్నా? కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే. ఉద్యోగాలు కావాలని చెప్పి, ఉద్యోగాలు వస్తాయని చెప్పి, ఉద్యోగాలు రావాలని చెప్పి అనేక మంది యువకులు తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం మరొకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అన్న ఎదురుగా రైలు వస్తుందంట, రైలు అంటే నాకు ఉద్యోగం రాకున్నా పర్లేదు, నా తమ్ముళ్లకు నా అక్కలకు ఉద్యోగం రావాలని చెప్పి పరిగెడుతున్న రైలుకు ఎదురుగా పరిగెత్తి జై తెలంగాణ అని చెప్పి అసూలు బాసిన నా సుమనన్న దేనికోసం ఆత్మహత్య చేసుకోండి ఒక్కసారి అర్థం చేసుకోండి అన్న. ఎవరి కోసం ఆత్మహత్య చేసుకోండి ఒక్కసారి అర్థం చేసుకోండి అన్న. వాళ్ళ ఉద్యోగాలే రాని తెలంగాణ రాష్ట్రం ఎందుకో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఉద్యోగాలకి సాధించలేని తెలంగాణ రాష్ట్రం దేనికోసం ఏర్పాటు చేసుకున్నామో ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ నిజంగా ఉంటే అని ఎక్కడ నేను ఆత్మ ఘోషిస్తే కావచ్చు. అనేక మంది మేధావులు, మా విఠలన్న, మా స్వామి, ఇలాంటి అనేక మంది మేధావులు, మా ఈటల రాజేంద్రన్న, ఇలాంటి అనేక మంది మేధావులు ఆ రోజు ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసం తెలంగాణ సమాజానికి న్యాయం జరగాలి, ఉద్యోగాన్ని వేరే పాలెత్తున్నాయి, వేరే వాళ్ళ పాలెత్తున్నాయి, మన ప్రాంతం వారికి ఉద్యోగాలు రావాలి, మన యువకులకు ఉద్యోగం రావాలి, మన అక్కలకు, మన చెల్లెలకు, మా కుటుంబ రావాలి, నిరుద్యోగ యువత ఇబ్బంది పడాలని చెప్పి ఒక లక్ష్యం కోసం, ఇలా ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే నిజంగా మేధావులే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మూర్ఖుని ఎందుకు పసిగట్టలేకపోయారో, ఈ మోసాన్ని ఎందుకు పసిగట్టలేకపోయారో బాధపడుతుంది. నాకైతే బాధ అనిపిస్తున్నది. నేను ఎప్పుడు అనుకోలే, మా పార్టీ ఎప్పుడు అనుకోలే, మా లాంటి నాయకులు ఎవరు కార్యకర్తలు అనుకోలే, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఉద్యోగాల కోసం ఇలాంటి దీక్షలు చేస్తారని చెప్పి ఇప్పుడు ఊహించుకోలేము. మేమైతే మేధావులను కూడా మోసం చేసినటువంటి ఒక మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజంగా ఆ రోజే మీ మేధావులు పసిగడితే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చేటి. నోరు తెస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇవ్వని మనం అంటే ఉద్యోగాలు తొలగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి.
ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగ యువత మీద, ఉద్యోగస్తుల మీద, కార్మికుల మీద, పేద ప్రజల మీద ఎందుకు ఈ కోపం వస్తుందో, ఎందుకు పగబట్టిందో నాకు అనిపిస్తుంది. అప్పుడు సకల జనుల సమ్మె ఇలా ఉద్ధృతంగా చేసి ఇలా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తలేపటువంటి సకల జనుల సమ్మె ఇలా ముఖ్యమంత్రి డైరెక్షన్ లో జరగలేదు కాబట్టి, జరపలేదు కాబట్టి ఇలా ముఖ్యమంత్రి పగబట్టి ఇలా ఉద్యోగుల మీద కసి తీసుకున్నటువంటి విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. యువత తెలంగాణ రాష్ట్ర మొత్తం ఉద్యమం చేస్తాం, మా ఉద్యోగుల కోసం ఉద్యమం చేస్తామని ఆత్మ బలిదానం కూడా తెగించి కొట్లాడారు కాబట్టి, ఈ ముఖ్యమంత్రి మాటలు పట్టించుకోలేదు కాబట్టి ఇలా నిరుద్యోగ యువతను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణలో యువత గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అన్నాడు, ఆ రోజు 2014 నుంచి 7 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా గ్రూప్ నోటిఫికేషన్ 3 సంవత్సరాలు ఒక్కసారి కూడా డిఎస్సి పెట్టలే, కనీసం ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగాలు ఏమని చెప్పి తెలంగాణ యువత డిమాండ్ చేస్తుంటే 12,000 మంది విద్యా వాలంటీర్లను తొలగించిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. 7,000 మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. 1,600 మంది పైగా వైద్య సిబ్బందిని మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. 600 మంది పైగా మిషన్ వర్కర్ తొలగించిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. 22,000 మంది తొలగించిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. 22,000 మంది పైగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్కావెంజర్ తొలగించిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక్కసారి గుర్తుంచుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో. అందుకే భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం ఉద్యమాలు చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించాడు, 2014 ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలున్న ఉద్యోగుల సంఖ్య ఏంటంటే 1,07,000 అన్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన బిస్వాల్ కమిటీ 1,92,000 ఉద్యోగాలు ఖాళీలు చెప్పిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అరే నీ టీఎస్పీఎస్ కమిషన్ లో, నీ టీఎస్పీఎస్ లో మా విట్టలన్న మెంబర్ గా ఉన్న సందర్భంలో దాదాపు 20 లక్షల మంది మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు సమగ్ర కుటుంబ సర్వే చేసినావు, గొర్రెలన్నీ బర్రెలన్నీ అన్నావు. వాళ్ళ నీ ముఖ్యమంత్రి నువ్వు చేసే సర్వే ఏందో ఒక్కసారి బయట పెట్టి వాళ్ళు అనేక మంది పొట్ట కుడి కోసం ఉద్యోగాలు చేసుకున్న పరిస్థితుల్లో ఇక ఉద్యోగాలు లేక అనేక మంది ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. బాధ అనిపిస్తుంది. అనేక సందర్భాలు పాదయాత్ర చేస్తున్నప్పుడు బాధ అనిపించింది. పాదయాత్ర చేసి బాధ అనిపించింది. అనేక మంది తల్లిదండ్రులు వచ్చారు, పిల్లలు ఎవరు బయటకు వస్తలేరు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నా కొడుకు నా ఇంటికి భారమైందన్న సునీల్ నాయక్ పత్రికన్నా, సునీల్ నాయక్ నేను పోయినా సునీల్ నాయక్ కుటుంబం దగ్గరికి ఆత్మహత్య చేసుకున్న అదే గాంధీ హాస్పిటల్కి నేను పోయినా. మా హుసేన్ నాయక్ వచ్చింది, మా సూతక్ వచ్చింది. వాళ్ళ నడవడానికి వీల్లేదు, చిరిగిన బట్టలు వేసుకున్నాడు. ఎందుకు చనిపోయినా నీ సునీల్ నాయక్ అంటే ప్రతి నెల 300 రూపాయలు నేను కట్టలు కొట్టి నా కొడుకు పంపిస్తా, కట్టలు కొట్టి నా కొడుకు పంపిస్తే నా కొడుకు ట్రైనింగ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇక పంపించలేని పరిస్థితి, కనీసం నాకు తిరిగి 100 రూపాయలు కూడా లేని పరిస్థితి, కూలీనాలు చేసుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 2 నెలల నుంచి నా కొడుకుకు 300 రూపాయలు పంపలేనన్నా. కానీ పంపనందుకు నా కొడుకు బాధపడలేదు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పాల్గొన్నారు. అదే యూనివర్సిటీలో చాలా మంది బాధపడ్డారు. మా అన్న చచ్చిపోయాడు, మా తమ్ముడు చచ్చిపోయాడు, అనేక మంది విద్యార్థులు చచ్చిపోయారు. అయినప్పుడు ఉద్యోగస్తులు మా నాన్న 300 పంపి ఇంట్లో ఇబ్బంది పడ్డాడు. ఇక 300 అడగడానికి నాకు మనసొక్తి లేదు, నేను బతికే పరిస్థితి లేదు, నా కుటుంబాన్ని బతికించే పరిస్థితి లేదు చెప్పి అలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు పెట్టి కాకతీయ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక నిరుద్యోగ యువకుడు సునీల్ నాయక్. ఏం పాపం చేసిన సునీల్ నాయక్? ఎంతమంది 600 మంది పైగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నారు. దానికోసమే నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. దానికోసమే 1200 మంది విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో అసలు బాసింది. ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాదయాత్ర చేస్తుండే, ప్రజల సంగ్రామ యాత్ర చేస్తుండే అనేక మంది అక్కలు, చెల్లులు, తమ్ముళ్ళు వచ్చి అలా మాకు ఉద్యోగాలు ఎవరన్నా మా కుటుంబం మీద భారం పెట్టలేకపోతున్నాం, బతకాలం లేదన్నా, చావాలనుందని చెప్పి అనేక మంది పిల్లలు చెప్తుంటే బాధ అనిపించింది. అలా చాలా మంది ఇంతకుముందుగా మౌనిక చెల్లొచ్చింది, ఎంఎస్సీ చేసింది అమ్మాయి, బీఫార్మ్ అగ్రికల్చర్ చేసిన అమ్మాయి.
ఉస్మానాబాద్ సంబంధించిన అమ్మాయి, అనేక మంది ఇలా ఒక అమ్మాయి టీ కొట్టు పెట్టుకునేది, ఒక అమ్మాయి ఇప్పటికీ పెద్ద పెద్ద డిగ్రీలు చదివి ఛాయ్ హోటల్ పెట్టి కూలీ నాలు చేసుకుని వాళ్ళ కూలీ పని చేసుకుని ఇలా కుటుంబానికి భారంగా ఏలక ఇలా సొంత కాళ్ళ మీద నిలువలక ఇలా అనేక ఇబ్బందుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో యువతది. దేనికోసం మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వాళ్ళ ఇబ్బంది అనిపిస్తున్నారు. ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఏ కార్యక్రమం చేసినా, రైతుల కార్యక్రమం చేసినా నిరుద్యోగ యువత, అభివృద్ధి కార్యక్రమాలు నిరుద్యోగ యువత వస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు నిరుద్యోగ యువత వస్తుంది. ఏమైందన్నా మా ఉద్యోగాలు వస్తారు, ఎక్కడ ఎప్పుడు ఇస్తారన్నా మా ఉద్యోగాలు, ఇంకా ఎప్పుడు ఇస్తారన్నా మా ఉద్యోగాలు, భారం అవుతుందన్నా. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు వచ్చినాయంటే 50,000 ఉద్యోగాలు ఇస్తా అంటాడన్నా. దుబ్బాకప్పుడు అన్నాడు, హుజూర్ నగర్ అప్పుడు అన్నాడు, నాగార్జున సాగర్ అప్పుడు ఎమ్మెల్సీ అన్నాడు. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భం కూడా 50,000 ఉద్యోగాలు ఇస్తాడు అని చెప్తే మళ్ళా ఆశతోని 2014లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, 2018లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మన టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, మళ్ళా ఇప్పుడు 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మా అమ్మ నాన్నది బంగారం కుదబెట్టి, మా ఆస్తులు కుదబెట్టి మళ్ళా కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్కి వచ్చి వాళ్ళ మా తల్లిదండ్రులకు తిరిగి భారం అవుతున్నామని చెప్పి మొన్న సెంట్రల్ లైబ్రరీకి పోతే ఆ తమ్ముడు చెప్తున్నాడని ఆ దీన గానం చూసి బాధ అనిపించిందన్న. అందుకే మిలియన్ మార్క్ చేస్తాను. ఎన్నికల కోడ్ రావడం వల్ల మిలియన్ మార్క్ చేయలేకపోతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ భయపడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు జనవరి లోపల నువ్వు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వకుంటే నువ్వు జరిపే అసెంబ్లీ సమావేశాలు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడ్డుకొని తీరుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తురాలి. అదే అసెంబ్లీ లోపల మా శాసనసభ్యులు త్రిపురార్, శాసనసభలో నిరుద్యోగ యువత కోసం నీ ప్రభుత్వాన్ని అడుగడుగుండా అడ్డుకుంటారు. శాసనసభ బయట నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత, నిరుద్యోగ యువత ఎట్టి పరిస్థితుల్లో నీ అసెంబ్లీని నడవనీయం, దేనికైనా తెగించి కొట్లాడతామన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ అంటే భయం. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మా భాను ప్రకాష్ నేతృత్వంలోని భారతీయ జనతా యువత అంటే భయం రాష్ట్ర ముఖ్యమంత్రికి. అందుకే అన్న గతంలో అసెంబ్లీ సమావేశాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడ్డుకున్న భయంతోనే 15 రోజులు నడపాల్సిన శాసనసభ సమావేశాలను కేవలం వారం రోజులకే కుదించి శాసనసభను రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసు భారతీయ జనతా పార్టీ దమ్మైందో రాష్ట్ర ముఖ్యమంత్రి. అదే సోదరులారా, భారతీయ జనతా పార్టీ దానికోసమే దీక్ష ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇచ్చేవారు కూడా ఇలా ఉద్యమం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే నిరుద్యోగ యువత ఆవేశపడి ఆత్మహత్యలు చేసుకోకండి. తప్పు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం ఉద్యోగాల కోసం. కానీ ఒక మూర్ఖుని కేసు చేతిలో వాళ్ళ తెలంగాణ బందీ అయింది కాబట్టి మరొక్కసారి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ తిరిగి ఉద్యమాలు చేద్దాం. ఇది చివరి ఉద్యమం వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో. భారతీయ జనతా పార్టీని విశ్వసించండి, భారతీయ జనతా పార్టీని నమ్మండి. 2020లో మీ ప్రభుత్వం వస్తుంది, యువకుల ప్రభుత్వం వస్తుంది. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 12 కిలోమీటర్ల కాశాపు జెండాను రెపరెపలాడించే ప్రభుత్వం ఇవాళ మీకు కావాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పాలించే ప్రభుత్వం మీకు కావాలి. మీకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం రాలే. అందుకే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు మద్దతు తెలిపిందంటే ఈ మీకోసం మద్దతు తెలిపి తెలంగాణ యువతకు ఉద్యోగం రావాలి. తెలంగాణ రైతాంగం బాగుపడాలి. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియమాల కోసం ఉద్యమాలు చేసిన అనేక మంది ఉద్యమకారులు బలైపోయారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి అలా పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ ఆ బిల్లుకు మద్దతు తెలిపిన విషయాన్ని ఒక్కసారి గుర్తు. ఏడవిండన్న ముఖ్యమంత్రి ఆ రోజు, ఏడవిండన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ మా విజయశాంతి అక్క స్పీకర్ పోయిన దగ్గర జై తెలంగాణ నుంచి గర్జించినటువంటి నాయకురాలు మా విజయశాంతి అక్క. తెలంగాణలో పార్లమెంట్ బిల్లు ప్రవేశపెడితే
కనీసం ఓటేయకుండా పారిపోయిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి యువత గుర్తుంచుకోండి. నా ఈ దొంగ దీక్షలట, నీ అయ్యనడు దొంగ దీక్ష ఎట్లేస్తాడు చెప్తాడు. ఉన్నది రిపోర్ట్ ఉన్నారు నా దగ్గర. నీ అయ్యా ఖమ్మంలో దీక్ష చేసినప్పుడు డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ తీసుకో ఒక్కసారి. ఇప్పుడే చెప్పిండు మా శేఖర్ అన్న, బాత్రూంలకి ఇడ్లీ తిన్న నీచపు బతుకు నీ అయ్యది నీ పార్టీ. ఉద్యమకారులు పక్కకు ఉంటే నేను చచ్చిపోతున్నా, ప్లీజ్ చూసియండి తెలంగాణ వద్దు, తెలంగాణ గంగ నాకు వద్దని చెప్పి బట్లాన్ని జ్యూస్ తాగిన మూర్ఖుడు నీ అయ్యా. నువ్వు వాహనాలు దొంగ దీక్ష అనేది ఏడవైనా ఢిల్లీలో 48 గంటల వరకు దీక్ష చేస్తాను. ఢిల్లీ పోయి 48 గంటల వరకు దీక్ష చేస్తాను. నువ్వు కేవలం 10 గంటలు కూడా దీక్ష చేయకుండా నీ ఇంట్లో పోయి తాగి ఉన్న విషయాన్ని తెలంగాణ సమాజం మర్చిపోదన్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుకోవాలి. ప్రమాణం చేయ రాష్ట్ర ముఖ్యమంత్రి, నిజంగా నువ్వు ప్రజాస్వామ్యం అయితే, నిజమైన తెలంగాణ వదిలితే, నీ లోపల తెలంగాణ రక్తం ప్రవహిస్తున్నట్టయితే చై ప్రమాణం చేయి. నేను నిజమైన దీక్ష చేసినా, నేను ఇడ్లీ తిన్నా, నేను జ్యూస్ తాగనా, ఢిల్లీలో 48 గంటల దీక్ష పక్కా చేసని చెప్పి నీ గుండె మీద చేసుకొని ప్రమాణం చేయి. నీ దీక్ష నేను నమ్ముతా. నేను చేసేది నువ్వు దొంగ దీక్షలు, నీ దొంగ నాటకాల వల్లనే, నువ్వు నమ్మించి మోసం చేసిన వాడు చేయడం వల్లనే వాళ్ళు ఇంతమంది ఇబ్బంది పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఎవరు బాగున్నారన్న చెప్పండి ఒక్కసారి ఆలోచించండి. ఉద్యోగులు సకల జన సమ్మెను వచ్చినప్పుడు ఉద్యోగుల పరిస్థితి అది. వాళ్ళ భార్య ఒక కాడ, భార్య ఒక జిల్లాలో, భర్త ఇంకో జిల్లాలో, తల్లిదండ్రులు ఇంకో జిల్లాలో, పిల్లలు హైదరాబాద్ లో ఎక్కడో ఏ స్కూల్ చదువుతుంటే మొత్తం అందరిని చీల్చి ఎక్కడెక్కడ ఏం కనీసం పద్ధతి పాడు లేకుండా ఇలా ఉద్యోగులను ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడుస్తున్నారు. నా ఒక్కొక్కరు ఉద్యోగులు మీద పడాలి. ఉద్యోగ సంఘాలు ఏడవని అర్థం కలుగుతారు. ప్రగతి భవన్ బిర్యానీలు తిని కోళ్ళ షోరా, మటన్ షోరా, కీమా, బ్రెయిన్ తినడు ఉద్యోగ సంఘ నాయకులు ఈ రోజు ఏడవేంద్రో ఒక్కసారి చెప్పండి. భయపడగా నా ఉద్యోగ సంఘాలను నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెచ్చగొడతారని మిమ్మల్ని, మీరు ఇట్లే నిశ్శబ్దంగా ఉంటే, ఇదే విధంగా మీరు భయపడి ఉంటే ఈ మూర్ఖుడు ఇంకా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. భారతీయ జనతా పార్టీ మీకన్నా పోనీ అన్న 2 సంవత్సరాలు ఏముందన్న, 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చేది మీ ప్రభుత్వం అన్న, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న. ఈ మూర్ఖుడికి 2 సంవత్సరాలు ఉండే పరిస్థితి లేదన్న తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు భయపడుతున్నారన్నా? మీకు అన్యాయం జరిగితే మీరే కదన్నా ఈ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కదన్నా సకల జన సమైక్య తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఈ ఆర్టీసీ కార్మికులే కదన్నా మా అశ్వత్థామ నేతృత్వంలో ఉద్యమం చేసే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఈ రైతులే కదన్నా మా అమ్మలక్కలే కదన్నా కష్టపడి పనిచేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. అలాంటి మిమ్మల్ని ఇబ్బంది పడితే మీరు ఎందుకు ప్రశాంతంగా ఉంటారో, ఎందుకు బాధపడకుండా భయపడుకుంటూ ఉంటారో నాకు అర్థం కావలేదు. భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టారన్న. మీరు భయపడ్డా మీకోసం మేము ఉద్యమిస్తాం, మీకోసం మేము కొట్లాడతామన్న. నిజంగా ఉద్యోగుల పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి, భరించలేని పరిస్థితి, బాధలు బయటికి ఎక్కువలేని పరిస్థితి. వాళ్ళందరూ ఉద్యోగస్తులలో ఒక విషాద వర్ణం. ఎవరో మరణిస్తే, ఎవరో బాధపడితే, ఇంట్లో చెడు జరిగితే ఎట్లా బాధపడతారో ప్రతి ఉద్యోగం ఇంట్లో కూడా, ప్రతి ఉద్యోగి ఇంటిలో వాళ్ళ ఏడుపు నిలబడుతుంది. వాళ్ళు అరే స్థానికత కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఉద్యోగులు ఎలా వలస ఉద్యోగాలు చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. అందుకే ఒక్కసారి ముఖ్యమంత్రి ఆలోచించాలి. బయటికి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన భారతీయ జనతా పార్టీ చేపట్టడం వల్ల ఫామ్ హౌస్ నుంచి ప్రగతి కోసం, ధర్నా చౌకసం, మళ్ళా లోపలికి పక్కా గుంజుకొస్తాం. నిన్ను వదిలిపెట్టి పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక్కసారి బయటగా చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగస్తులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. కేవలం ప్రజల దృష్టి మళ్ళించడానికి అలా ప్యాడీ అన్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడే బర్నింగ్ ఇష్యూస్ వల్ల ఉద్యోగుల పరిస్థితి. ఇంటర్మీడియట్ విద్యార్థులు 24 చచ్చిపోయారు. ఆ విషయంలో ప్రజల దృష్టి మళ్ళించడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి అలా ప్యాడీ చెప్పి రైతుల కూడా అయోమం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏం పాపం చేస్తున్నాడు ఇంటర్మీడియట్ విద్యార్థులు? చెప్పు. రాష్ట్ర ముఖ్యమంత్రి పోయినసారి 27 మంది ప్రతి పిల్లలు చనిపోయి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఒక్కసారి అర్థం చేసుకో. ప్రపంచంలో ఎక్కడైనా చిన్న పిల్లలు పసిపాపలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొరికితే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు.
ఏమైంది నీ గ్లోబల్ నా సంస్థ నీ సుపుత్రుల వల్ల 20,000 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోతే ఇంతవరకు విచారణ ఏంటి చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. పోతుందా పాపం వట్టే పోతుందా పచ్చి వాళ్ళ పాపం పేదల పాపం వట్టే పోతుందా? మొన్న నలుగురు రెస్పెక్ట్ నీ మూర్ఖత్వం వల్ల సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. మొన్ననేమో ప్రభుత్వాన్ని ఏం తప్పు లేదు మాకు సంబంధాలు చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరినీ పాస్ చేసిండు. మరి తప్పు నీ ప్రభుత్వందే కదా. నీ నిర్వాహకల వల్ల నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 10th విద్యార్థులు మొత్తం అందరు పాస్ కావాలి. దాన్ని వ్యతిరేకిస్తారు మేము. 10th విద్యార్థులు అందరూ పాస్ కావాలి ఇంటర్ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలు నడవాలి వచ్చి కార్పొరేట్ కాలేజీలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల వాటా ఉంది కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలను కూడా లక్షల వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే ఎన్నికల్లో చందాల రూపకంగా ఇస్తుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీని పెంచి పోషించడానికి కార్పొరేట్ కాలేజీలో వంతడానికి వాళ్ళని పెంచి పోషించడానికి 10th విద్యార్థులను పూర్తిగా పాస్ చేసిన ముఖ్యమంత్రి అలా ఇంటర్మీడియట్ విద్యార్థులు పసిపిల్లలు ఏం పాపం చేశారో ఒక్కసారి ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. నలుగురు పిల్లలు ఇంకెంతమంది చేసిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెచ్చాడో అది మానవత్వం లేని మానవ మృగం రాష్ట్ర ముఖ్యమంత్రి. బతికిట్లా కాదు పసిపిల్లలు చచ్చిపోయారు. నలుగురు పసిపిల్లలు చచ్చిపోయారు ముఖ్యమంత్రి స్పందిస్తలేడు. 20,000 మంది చచ్చిపోతే ముఖ్యమంత్రి స్పందిస్తలేడు. రైతులు చచ్చిపోతే ముఖ్యమంత్రి స్పందిస్తాడు అన్న. యువత చచ్చిపోతే ముఖ్యమంత్రి స్పందిస్తాడు అన్న. అందుకే భారతీయ జనతా పార్టీ మీకోసం వస్తుందన్న. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగుల సమస్యల కోసం నిరుద్యోగ యువత కోసం పేద ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని చేపట్టింది. ఎట్టి బస్సులో ఆపే ప్రసక్తి లేదు. ఎట్టి బస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. బెంగాల్ తరహా పాలన నువ్వు సాగిస్తే వాళ్ళు ఏ విధంగా అడ్డుకోవాలో బెంగాల్ ఉన్నటువంటి నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే మాకు చూపెట్టారు. త్యాగాలకు వెనుకాడకండి, త్యాగాలకు సిద్ధంగండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మూర్ఖుని పాలనలో పేదోని ఇబ్బంది పడుతుంది కాబట్టి తెగించి కొట్టాలని చెప్పి బెంగాల్లో అసూలు భాష నా 150 మంది కార్యకర్తలు మాకు స్ఫూర్తన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. బెంగాల్లో 4 సీట్ల భారతీయ జనతా పార్టీ 77 సీట్లు గెలిచిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 సీట్లున్న భారతీయ జనతా పార్టీ రేపు 100 సీట్లపై ఎట్టి పక్షం తెలంగాణ రాష్ట్రాన్ని మేము కైవసం చేసుకుంటాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకందరూ కూడా రక్షణ కవచంగా మేముంటామన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అందుకైనా భారతీయ జనతా పార్టీ ప్రజాసంబంధంగా యుద్ధం కొనసాగిస్తున్నది. ఎక్కడ దాడులు చేస్తాలో మేము ఇంతకుముందు అరవింద్ గారు చెప్పారు. పోలీసుల ద్వారా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల ద్వారా లాఠీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా పోలీస్ కానిస్టేబుల్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఇచ్చిన అన్న ప్రమోషన్లు అరే మీకు మీకు కొడుకున్నారన్నా, మీకు బిడ్డ ఉన్నారన్నా, మీ పిల్లల కోసం ఉద్యోగాల కోసం ఏం చేస్తారు. ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల పిల్లలకు ఉద్యోగాలు కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడే ఇంత పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి ఈ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఏ విధంగా భరోసాతో ఎలా భారతీయ జనతా పార్టీని నమ్మి మాకు అనుకుంటున్నాం. ఎట్టి పర్సెంట్ నమ్మకాన్ని మేము నమ్మండి ఒక్కసారి భారతీయ జనతా పార్టీని. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య భిన్నంగా ఏ విధంగా వివరిస్తే, ఏ విధంగా అరాచకాలు సృష్టిస్తే, ఏ విధంగా పేద ప్రజలు ఇబ్బంది పడితే 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ యుద్ధం చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగాలు చేసి ఎలా అధికారానికి వచ్చినామో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీకోసం యుద్ధం చేస్తామన్నా, మీకోసం తెగించి కొట్లాడతామన్నా, మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమై ఉంటామన్నా. ఒక్కసారి మమ్మల్ని నమ్మండి, మమ్మల్ని. అందుకే సోదరులారా ఇక భరించే పరిస్థితి లేదు కదా. ఎట్టి పరిస్థితి బయటికి రండి. భారతీయ జనతా పార్టీ ప్రజాసంబద్ధంగా నిర్వహించే ఈ ఉద్యమంలో భాగస్వామ్యండి. ఉద్యోగస్తులారా బయటికి రండి. మీరు ఇంట్లో ఉండి బాధపడిగింది మీకన్నగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి, వెంటనే ఇవ్వాలని చెప్పి, ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు వెంటనే పరిష్కరించాలని చెప్పి, ఇష్టానుసారంగా జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి ఇష్టానుసారంగా ఉద్యోగులను
ఇబ్బంది పడ్డ విషయాన్ని గుర్తించి గమనించి వాటిని పరిష్కరించాలని చెప్పి ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క ఆత్మహత్యలకు కారకుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి ఈ నిరుద్యోగ దీక్షకు ఇంత భారీ సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా వేలాది సంఖ్యలో తరలి వచ్చినటువంటి నా నిరుద్యోగ యువతకు నిజంగా రెండు చేతులు జోడించి శిరస్సు వంటి నమస్కరిస్తున్నా. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన నిరుద్యోగ దీక్షకు ఇలా వేలాదిగా తరలి వచ్చిన స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి ఈ నిరుద్యోగ యువత యొక్క ఆవేశాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి, చూడాలి. నువ్వు ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసేపని కూడా జిల్లాల వారిగా మొన్నటి నుంచి అరెస్ట్ చేసేపని కూడా ఇలా వేలాది మంది కార్యకర్తలు నిరుద్యోగ యువత ఎలా ఈ దీక్షా శిబిరానికి నీ పోలీస్ వలయాన్ని చేర్చుకొని వచ్చిందంటే ఒక్కసారి తెలంగాణలో నిరుద్యోగ యువత ఎంత ఇబ్బందులు ఎంత ఆవేశంతో ఉన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో ముఖ్యమంత్రిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎట్టి బస్సులో వదిలిపెట్టం రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ మంత్రులను వదిలిపెట్టం, నీ ఎమ్మెల్యేలను వదిలిపెట్టం, నా నిరుద్యోగ యువతను అవమానపరచండి, నీ మంత్రం కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. జనవరి లోపల ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. నిన్ను ఉద్యోగాలు నువ్వు కేంద్రం మీద నేరం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత తెలంగాణ ప్రజలు నమ్మరన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిందిగా హెచ్చరిస్తూ ఇంత పెద్ద సంఖ్యలో తరలి వచ్చి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఈ నిరుద్యోగ దీక్షకు మద్దతు తెలిపిన మీ అందరికీ కార్యకర్తలకు నిరుద్యోగ యువతకు సంఘీభావం ప్రకటించినటువంటి జేఏసీ నాయకులకు అనేక సంఘాలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాడు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై తెలంగాణ, జై శ్రీరామ్, జై తెలంగాణ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ధరణి టీవీ. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.